జైలర్ 2 తర్వాత కథానాయకుడు రజనీ చేస్తున్న చిత్రం ఏదన్నది ప్రేక్షకుల్లో ఆసక్తి రేకిస్తోంది. యువ దర్శకుడు వినోద్, వివేక్ ఆత్రేయ తదితరులు కథ వినిపించినట్లుగా వార్తలు వచ్చినా ఏది అధికారికంగా కాలేదు. అయితే ఇప్పుడు ఈ అవకాశాన్ని నెదర్లాండ్ స్వామినాథన్ అందిపుచ్చుకున్నట్లుగా తెలుస్తోంది. మహారాజా సినిమాతో ప్రేక్షకులు మెప్పించి నా దర్శకుడు అయినా ఇప్పుడు ఆయన రజనీకి ఓ కథ వినిపించి ఒప్పించారని సమాచారం. ఈ ప్రాజెక్టు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జైంట్ మూవీస్ నిర్మించేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలిసింది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం రజనీ నటించే కూలీ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. రజనీ, కూలీ, జైలర్ ఈ 2 సినిమాల తర్వాత ఏ సినిమా నెక్స్ట్ అనేది గత దాదాపుగా మనం వింటున్నాం 3 నెలల నుంచి కూడా ఆ డైరెక్టర్, ఈ డైరెక్టర్, ఆ ప్రొడ్యూసర్, ఈ ప్రొడ్యూసర్ రకరకాలుగా వినిపించినప్పుడు కూడా ఏది ఫైనల్ కాలేదు. ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న పేరు ఈ యొక్క స్వామినాథన్. మహారాజా సినిమాతో దర్శకుడిగా పరిచయమైనటువంటి స్వామినాథన్ కి అవకాశం వచ్చినట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. ఇది కూడా ఇంకా కన్ఫామ్ అయితే కాదు. ఎప్పుడైతే ప్రొడ్యూసర్లు, నిర్మాతలు అఫీషియల్ గా స్టేట్మెంట్ ఇచ్చారో దాన్నే మనం కన్ఫామ్ గా తీసుకోవాలి తప్పించి ఇటువంటి ఊహాగానాల్ని జస్ట్ వినేసి ఎంజాయ్ చేయడం తప్పించి మనం చేసేది ఏమీ లేదు. సో ఇది రజనీకి సంబంధించిన తాజా సినిమా సంబంధించిన అప్డేట్.